హలో అందరికీ ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంతకంటే ఎక్కువగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక అంశాన్ని విశ్లేషించుకోబోతున్నాం. ఇది ఏదో కల్పిత కథ కాదు, మనలో చాలామంది రోజువారీ జీవితంలో ఫేస్ చేసే లేదా కళ్లారా చూసే ఒక రియాలిటీ. విజయ్ అనే ఒక సాధారణ అబ్బాయి ప్రయాణం ద్వారా మన చుట్టూ ఉన్న మనుషులను, సమాజాన్ని విభజిస్తున్న కొన్ని కనిపించని గీతల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ కథ విజయ్ అనే ఒక చిన్న పల్లెటూరి అబ్బాయితో మొదలవుతుంది. సాధారణంగా భూమిమీద దేశాలకో రాష్ట్రాలకో సరిహద్దులుంటాయని మనకు తెలుసు. మ్యాపుల్లో ఆ గీతలను మనం చూస్తూనే ఉంటాం. కాని ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది కాగితం మీద గీసిన గీతల గురించి కాదు, మనుష్యుల మనస్సుల్లో చాలా స్ట్రాంగ్గా గీసుకుపోయిన ఒక కంటికి కనిపించని గీత గురించి. విజయ్ పెరిగే వాతావరణంలో ఆ గీత పేరు కులం. అవును, బయటికి కనిపించకపోయినా ఊర్లో అడుగడుగునా ఈ విభజన ఎలా పాతుకుపోయిందో అతని చిన్నతనమే మనకు చెప్తుంది. ఊహించుకోండి, ఊర్లో పిల్లలందరూ ఒకే స్కూల్కి వెళ్తారు, ఒకే క్లాస్రూంలో ఒకే బెంచ్ మీద పక్కపక్కనే కూర్చుని చదువుకుంటారు. అంతా బాగానే ఉంటుంది కదా. కాని కరెక్ట్గా లంచ్ బెల్ కొట్టగానే ఉదయం నుండి లేని ఆ అదృశ్యరేఖ సడన్గా వాళ్ల మధ్య ప్రత్యక్షమవుతుంది. ఎలాగంటే, పెద్దవాళ్లు పిల్లల మైండ్లో ఒక రూల్ పెట్టేశారు. మనం ఎవరితో పడితే వాళ్లతో కూర్చోకూడదు, మన కులం వాళ్లతోనే కలిసి తినాలి అని. కలిసి చదువుకున్న పిల్లలు భోజనం దగ్గరకొచ్చేసరికి ఎవరి గ్రూపుల్లో వాళ్లు విడిపోవాల్సి రావడం బహుశా సమాజంలో ఉన్న అత్యంత బాధాకరమైన వాస్తవం ఇదేనేమో. ఈ విచిత్రమైన పరిస్థితి చూసి పసివాడైన విజయ్ కసలేమీ అర్థం కాలేదు. వాడి బుర్రలో ఒకటే ప్రశ్న: గ్రౌండ్లో మనమంతా ఒకేలా ఆడుకుంటాం, జోకులేసుకుంటే ఒకేలా నవ్వుతాం, దెబ్బ తగిలితే ఒకేలా ఏడుస్తాం కదా. మనుషులుగా మన శరీరాల్లో ఏ మార్పు లేదు, మరి మనల్నెందుకిలా విడదీస్తున్నారు అని విజయ్ తనలో తాను మదనపడేవాడు. నిజమే కదా, ఎంత అమాయకమైన కాని ఎంత డీప్ మీనింగున్న ప్రశ్న ఇది. మనుషులు సృష్టించుకున్న ఈ తేడాలు ఎంత ఆర్టిఫిషియల్గా ఉంటాయో ఈ ప్రశ్న మనకు స్పష్టంగా చూపిస్తుంది. పిల్లల ప్రపంచం గురించి మనకు తెలుసు కదా, అది చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అక్కడ కులాలు, మతాలు లాంటి పట్టింపులు అస్సలు ఉండవు. విజయ్కి రహీం అని ఒక ప్రాణ స్నేహితుడుండేవాడు. రహీం ఒక ముస్లిం అబ్బాయి, కాని విజయ్కి అవన్నీ అనవసరం. వాడికి కావాల్సింది తనతో ఆడుకునే ఒక మంచి ఫ్రెండ్ అంతే. ఒకరోజేమైందంటే, విజయ్ వాళ్ళింటికి వెళ్లాడు. ఇద్దరూ కలిసి ఒకటే ప్లేట్లో చాలా ఇష్టంగా బిర్యానీ తింటూ సరదాగా నవ్వుకుంటూ గడిపారు. అక్కడ ఎలాంటి బౌండరీస్ లేని స్వచ్ఛమైన ఆనందం మాత్రమే ఉంది. కాని ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సమాజం ఎప్పుడూ తన రూల్స్ని ఏదో ఒక రూపంలో గుర్తుచేస్తూనే ఉంటుంది కదా. విజయ్ రహీం ఇంటికి వెళ్లడం బయట ఉన్న పెద్దవాళ్లు గమనించారు. అంతే, వెంటనే గుసగుసలు మొదలయ్యాయి. ఏంటో ఆ కుర్రాడు ఆ ఇంట్లోకి వెళ్లాడట, కనీసం ఆ మాత్రం పట్టింపు, చిన్నచూపు లేదా వీళ్ళకి అని పెద్దవాళ్లు అనుకోవడం విజయ్ చెవిని పడింది. ఆ మాట వినగానే ఆ చిన్నారి గుండె పగిలిపోయింది. తనకెంతో ఇష్టమైన స్నేహానికి ఈ పెద్దవాళ్లు కులం, మతమనే రంగులు పులమడం అతని లేత మనస్సును చాలా తీవ్రంగా గాయపరిచింది. అలా కాలం గడిచిపోయింది. ఆ చిన్నారి విజయ్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. తనను చిన్నప్పటినుండి బంధించిన ఆ అదృశ్యరేఖలను, ఆ ఊరి చేదు జ్ఞాపకాలను వదిలేసి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చెయ్యాలనుకున్నాడు. బాగా చదువుకుని అమెరికాలో ఒక మంచి జాబ్ సంపాదించి ఫ్లైట్ ఎక్కేశాడు. హమ్మయ్య, తన అడుగుపెట్టిందే ఒక కొత్త ప్రపంచం. ఇక్కడ ఊర్లోలాగా తన కులమేంటో, మతమేంటో అడిగేవాళ్లు ఎవ్వరూ లేరు. కాని ఇక్కడే ఒక అసలైన ట్విస్టుంది. పాత గీతలు చెరిగిపోయినా ఈ కొత్త దేశంలో సరికొత్త గీతలు అతనికి స్వాగతం పలికాయి. అవేంటో తెలుసా? అమెరికాలో ఎవరూ విజయ్ని నీ కులమేంటి అని అడగలేదు. కాని మనుషుల మైండ్సెట్ ఎప్పుడో ఒకటేనండి. ఎప్పుడూ మనవాళ్లు, బయటివాళ్లు అనే తేడాను వెతుకుతూనే ఉంటుంది. ఇక్కడ కులానికి బదులు చర్మం రంగు, జాతీయత, అంటే మనం ఏ దేశం నుండొచ్చాం, అలాగే మన భాష లాంటి వాటి ఆధారంగా కొత్త అదృశ్య రేఖలు కనిపించాయి. ఇక్కడ విజయ్కి ఒక విషయం మెల్లగా అర్థమైంది. మనుషులను విడదీసే పేర్లు మారయ్యే తప్ప వాళ్లను విభజించే పద్ధతి మాత్రం ఎక్కడికెళ్లినా మారలేదని. ఒకరోజు ఆఫీస్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్తో ఇది ఇంకా క్లియర్గా అర్థమైంది. పక్కనే పనిచేసే ఒక కోవర్కర్ మాటల మధ్యలో చాలా క్యాజువల్గా, హే, నీ యాక్సెంట్ కాస్త డిఫరెంట్గా ఉందే, అసలెక్కడ్నించొచ్చావు నువ్వు అని అడిగాడు. పైకి వినడానికి ఇది చాలా సింపుల్, సాధారణమైన ప్రశ్నలాగే అనిపిస్తుంది గదా. కాని ఆ మాట వెనుక ఉన్న ఒక రకమైన చిన్న చూపు, ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ విజయ్కి ఇట్టే అర్థమైపోయింది. చిన్నప్పుడు తన ఊర్లో పెద్దవాళ్ల మాటల్లో వినిపించిన అదే చిన్నచూపు ఇప్పుడు అమెరికాలో ఒక కార్పొరేట్ ఆఫీస్లో ఎదురైంది.
సో ఇక్కడి వరకు విజయ్ ప్రయాణాన్ని చూస్తే మనకొక పెద్ద రియాలిటీ చెక్ దొరుకుతుంది. ఈ భూమ్మీద మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనుషుల మధ్య గీతలు ప్రతి దేశంలోనూ ఖచ్చితంగా ఉంటాయి. జస్ట్ వాటి లేబుల్స్ మాత్రమే మారతాయి. ఇండియాలో వాటిని కులం లేదా మతమంటున్నాం. అదే విదేశాలకు వెళ్తే చర్మం రంగు, నువ్వు ఏ దేశం వాడివి అని పిలుస్తున్నారు. మనుషుల్లో ఈ పక్షపాత బుద్ధి, ఎదుటివారిని తక్కువ చేసి చూసే నేచర్ అనేది ఎల్లలేనిది అని విజయ్కి ప్రాక్టికల్గా తెలిసొచ్చింది. అయితే అసలు ఈ విభజనలు, ఈ గీతలు ఎప్పుడు చెరిగిపోతాయి? అసలెప్పటికీ చెరిగిపోవా? ఒకరోజు ఆఫీస్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. వాతావరణమంతా ప్రశాంతంగా ఉంది. సడన్గా భవనంలో పెద్ద సౌండుతో ఫైర్ అలారం మోగింది. ఒక్క సెకండ్లో ఆఫీస్ పరిస్థితి మొత్తం తలకిందలైపోయింది. ఆ అలారం సౌండ్ వినగానే ఏం జరుగుతోందో అర్థంగాక అందరూ భయంతో వణికిపోయారు. ప్రాణాలు దక్కించుకోవాలనే కంగారులో ఎక్కడివాళ్లు అక్కడే బయటికి పరుగులు తీశారు. ఆ హడావిడిలో ఎవరు ఎవర్ని తోసుకుంటున్నారో తెలియదు. కాలికి దెబ్బ తగిలి పడిపోయిన వాళ్ళని పక్కవాళ్లు లేపి మరీ తీసుకెళ్తున్నారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ బతుకుతే సాల్రా బాబూ అని ఆ భవనం నుండి బయటపడటమే అప్పుడు అందరి ముందున్న ఒకే ఒక టార్గెట్. కాని ఇక్కడే మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయముంది. ఆ పరుగులో, ఆ ప్రాణభయంలో ఏ ఒక్కరూ కూడా పక్కనున్న వ్యక్తిని హలో, నీ కులమేంటి, నీ మతమేంటి అని అడగలేదు. కింద పడినవాడు ఇండియానా లేక అమెరికనా అనే తేడా ఎవరికి గుర్తుకు రాలేదు. ప్రతి ఒక్కరూ కేవలం ఒక తోటి మనిషిని కాపాడటానికి, తమని తాము రక్షించుకోటానికి మాత్రమే ట్రై చేశారు. ఆ ఒక్క నిమిషంలో ఈ సమాజం సృష్టించిన అదృశ్య రేఖలన్నీ కాలి బూడిదైపోయాయి. గమనించారా? అందరూ ప్రాణాలతో బయటకొచ్చేశారు. అంతా సేఫ్. అప్పుడు విజయ్ కొంచెం దూరం నిలబడి వాళ్లందరివైపు చూస్తూ ఒక చేదు నిజాన్ని గ్రహించాడు. చూశావా, ఒక డేంజర్ వచ్చినప్పుడు మాత్రమే మనందరం మనుషులవుతాం. ఆ ప్రమాదం ముగిసిపోయి మళ్ళీ అంతా నార్మల్ అవ్వగానే మనం మధ్య మళ్ళీ ఆ విభజనలు, ఆ బౌండరీస్ స్టార్టైపోతాయని. ఎంత పవర్ఫుల్ రియలైజేషన్ అండి ఇది! మనిషికి ప్రాణభయం మాత్రమే తోటి మనిషి అసలు విలువను గుర్తుచేస్తుందన్న నిజం విజయ్కి ఆ రోజు అర్థమైంది. ఫైనల్గా ఈ విశ్లేషణ మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆగిపోతుంది. మనమంతా మనుషులమని, అందరి రక్తం రంగు ఒక్కటే అని, మన కష్టాలు, భావోద్వేగాలు అన్నీ ఒక్కటే అని గుర్తించడానికి ఎప్పుడూ ఒక ఆపద, ఒక డేంజర్ రావాల్సిందనా? ఏ సమస్య లేని సాధారణ రోజుల్లో తోటివారిని ఎలాంటి గీతలు లేకుండా కేవలం మనుషులుగా చూడటం మనకు చేతకాదా? ఈ క్షణం మనమందరం లోతుగా ఆలోచించాల్సిన విషయమిది. మన మనసుల్లో కూడా ఇలాంటి కనిపించిన గీతలేమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకుని వాటిని ఇప్పుడే చెరిపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వివరణ మీకందరికీ ఒక కొత్త ఆలోచనను ఇచ్చిందని ఆశిస్తున్నాను.